యో పెద్దాయన కిందికి దించవయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి, ఇంత ఎత్తు నుంచి చూస్తుంటాయి, నీకు దండం పెడతానయ్యా స్వామి, నాకు ఈ బంగారం వద్దు ఏమొద్దు, నువ్వు నన్ను కిందికి దిస్తే ఇంటికి వెళ్ళిపోతా, దించవయ్యా స్వామి. ఓయ్ పెద్దాయన. వీళ్ళిద్దరూ మాయా బంగారు లోకంలోకి ప్రవేశిద్దామని వచ్చారు. పిల్లలు, వీరిద్దరూ మాయా బంగారు లోకంలోకి ప్రవేశించారా? మాయా బంగారు లోకంలో వీళ్ళకి ఏం దొరికింది చూస్తారా? పదండి. ఒక పూట భోజనం కోసం అయినా రోజంతా కష్టపడే కుటుంబం, అటువంటి కుటుంబంలోని ఇంటి పెద్ద అనారోగ్యం పాలవుతాడు. రామ, ఈ ఇంటిని నడపడానికి నువ్వు నీ కోడలు ఎంతగానో కష్టపడుతున్నారు. నేను మాత్రం ఏం చేయలేకపోతున్నా. పైగా నా అనారోగ్యంతో మీ ఇద్దరికి ఇబ్బంది కలిగిస్తున్నాను. నన్ను క్షమించండి నాయనగారు. మీరు అలా మాట్లాడకండి. నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మీరు మా కోసం ఎన్నో చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత. మేము మిమ్మల్ని బరువుగా భావించడం లేదు. మీరు అలా బాగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి. వృద్ధాప్యంలో ప్రతి కొడుకు తన తల్లిదండ్రుల్ని తన కన్న పిల్లల్లా చూసుకోవాలి నాన్నగారు. చూడండి మావయ్య, మీరు మా నాన్న లాంటి వారు. మా నాన్నగారిని నేను ఎంతగా అభిమానిస్తానో, వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో, మిమ్మల్ని కూడా అలా చూసుకోవడం నా బాధ్యత. ఇక మీ వైద్యానికి అయ్యే ఖర్చు గురించి అంటారా? మీరు దాని గురించి పట్టించుకోకండి. మీకోసం శ్రమించడంలో మాకు ఆనందమే ఉంది. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. అలా కొద్ది రోజులు కొడుకు కోడలు కష్టపడి డబ్బులు సంపాదించి తన వైద్యానికి ఖర్చు పెడుతూ ఉంటారు. అయినా కానీ ఆరోగ్యం బాగుపడదు. కొద్ది రోజులకి రామయ్య కాలం చేస్తాడు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక రాము చాలా బాధపడతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. రాము మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేక అలాగే ఇంట్లో ఉండిపోతాడు. ఏమండి, ఇంకా ఎన్ని రోజులని ఇలానే బాధపడుతూ ఉంటారు? మీరు కూడా కొంచెం బయటికి వెళ్ళి నలుగురిని కలిస్తే మీ మనసుకి హాయిగా ఉంటుంది. ఈ బాధ నుంచి బయటికి రాగలరు. మీరు మళ్ళీ పని చేయడం అది. అవును లక్ష్మి, నువ్వు అంది కూడా నిజమే. ఇంకా ఇన్ని రోజులని ఇలానే ఉన్నాను. అలా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తా. పనికి వెళ్తానని చెప్పి అడవిలోకి బయలుదేరుతాడు. అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చి వాటితో వస్తువులు తయారు చేసి అమ్ముదామని కొని అడవికి వెళ్తాడు. కానీ ఒక్కసారిగా సింహం గర్జన వినిపిస్తుంది. ఒక మనిషిని చంపేస్తుంది సింహం. అయ్యో, సింహం మీద దాడి చేసినట్టుంది. అయ్యా అయ్యా లేవండి. ఎలా ఉంది మీకు? బాగా రక్తం పోతుంది. నేనేం చేయను ఇప్పుడు? అయ్యో, ఏం చేయాలి? చూడు నాయనా, నాకు మరణం దగ్గర పడింది. నేను ఇన్ని రోజులుగా ఒకదాని కోసం ప్రయత్నం చేశాను. నువ్వు సరైన సమయానికి నన్ను చేరుకున్నావు. నేను చనిపోతే నాతో పాటు ఈ విషయం కూడా ఎవరికి తెలియకుండానే పోతుంది. కొన్ని ఏళ్ళుగా నేను చేసిన ప్రయత్నం, ఒక మర్రి చెట్టు కింద మాయ ప్రపంచం ఉంది, స్వర్ణ ప్రపంచం ఉంది. అక్కడికి వాటి గురించి మనం తర్వాత చూసుకుందాం. ముందు మిమ్మల్ని వైద్యం దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఆ వ్యక్తి మాత్రం మాయా ప్రపంచం గురించి దారిని చెప్తాడు. అతన్ని వైద్యం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ వ్యక్తి మరణిస్తాడు. ఆ వ్యక్తి యొక్క దహన సంస్కారాలు చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. ఆ మాయా ప్రపంచం సంగతి మర్చిపోతాడు. కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడిని కలుస్తాడు. ఎలా ఉన్నారా? నాన్నగారు చనిపోయారని విన్నాను. అవును, చనిపోయారు. చాలానే జరిగింది. నువ్వు ఆ టైంలో ఊళ్ళో లేవు కదా. నాన్నగారు చనిపోయారు. తర్వాత ఒకరోజు నేను అడవికి వెళ్తే అడవిలో ఒక సాధువుని సింహం దాడి చేసింది. ఆయన నాకు చనిపోతూ చనిపోతూ ఒక విషయాన్ని చెప్పాడు. రాము మాయా ప్రపంచం గురించి తన స్నేహితుడికి చెప్పాడు. అరే ఏంట్రా నువ్వు అంత మంచి విషయం చెప్తే ఇన్ని రోజుల దాకా వెళ్ళకుండా ఏం చేసావురా? నేనైతే అదే రోజు రాత్రే వెళ్ళిపోయి ఉండేవాడిని. సరే, జరిగింది ఏదో జరిగింది. ఈరోజు రాత్రికి వెళ్దాం పద. ఇద్దరు కలిసి సాయంత్రం ఆ సాధువు చెప్పిన మార్గం ద్వారా ఆ ప్రదేశానికి వెళ్తారు. రాము, ఇక్కడ ఏం లేదేంట్రా? అయితే ఆ సాధువు చెప్పినట్టుగానే వచ్చాం. ఆయన చెప్పిన విధంగానే మనం చేరుకున్నాం. మరి ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ మర్రి చెట్టు ఉంది కదా. ఆ మర్రి చెట్టు కింద మాయలోకం అన్నాడు. మరి ఆ మాయలోకంకి ఎలా వెళ్ళాలో? లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, నవ్వులు వినిపిస్తూ ఉంటాయి. ఇద్దరు భయపడిపోతారు. ఒక భయంకరమైన ఆకారం వాళ్ళ ముందు నిల్చుంటుంది. వాళ్ళిద్దరు భయపడిపోయి చూస్తూ ఉంటారు. ఎవర్రా మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఏ ఉద్దేశంతో మీకు ఇక్కడికి వచ్చారో చెప్పండి, లేదంటే మీ ఇద్దరిని నవ్వులు తినేస్తా. ఒక సాధువు మాకు బంగారు ప్రపంచం గురించి చెప్పాడు. ఆ మాయాలోకం చూద్దామని ఇక్కడికి వచ్చాం.
అని రాము మాయా చెప్తాడు. ప్రపంచంలోకి వెళ్ళాలంటే నేను అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాలి. అప్పుడే మీరు మాయా ప్రపంచంలోకి వెళ్ళగలరు. వీడు మాత్రం పెద్దగా తాడి చెట్టు అంతా పెరిగాడు కానీ ఆ కళ్ళు మాత్రం అట్టకొటి ఇట్టకొటి ఏ దిక్కును చూస్తున్నాడో అర్థం కావట్లేదురా. ఏంట్రా ఇదో పిలుగుతున్నావు? బయటికి చెప్పు. అబ్బే ఏం లేదండి, మీరు చాలా పొడుగున్నారు కదా, అంత పొడుగు ఎలా పెరిగారని మాట్లాడుకుంటున్నాం. సరే, నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడతాను. మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి ముందు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు చెప్పాలి. బంగారు లోకం మళ్ళీ ఏం చూద్దామని వచ్చారు? అక్కడికి వెళ్ళాక మీరు ఏం చేస్తారు? తాను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి రాము సరైన సమాధానాలు చెప్తాడు. దాంతో అధీరుడు సంతోషించి బంగారు లోకానికి వెళ్ళడానికి తనకి అనుమతినిస్తాడు. తర్వాత రాము స్నేహితుని ప్రశ్నలు అడగా రాము నేనెందుకు వచ్చానా? బంగారు లోకం చూడడానికే వచ్చాను. చూడడంతో పాటు కాసేత బంగారం సంచిలో తీసుకొని పోదామని కూడా వచ్చాను. బంగారు లోకంలో చాలా బంగారం ఉంటుంది కదండి, కాస్తంత నేను తీసుకుంటే తగ్గిపోయే ఉంది. స్నేహితుడు చూడయ్యా బాబు అదీరా, నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి కాపీ కొట్టడమే వచ్చు. ఎప్పుడు ఈ రాముగారిని చూసి కాపీ కొడుతూ ఉండేవాడిని. అయినా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ మా రాముగాడు కరెక్ట్ సమాధానం చెప్పాడు కదా, మా ఇద్దరిని లోపలికి పోనీయవయ్యా. ఇంకా నన్ను ఎందుకు అడుగుతావు? నాది అసలే కోడి బ్రెయిను. అయినా అంత దూరం నుంచి ఇద్దరం కలిసి వచ్చాం కదా, ఎలాగో రాము కరెక్ట్గా చెప్పాడు సమాధానాలు. ఇద్దరం కరెక్ట్గా చెప్పాలంటే ఎలాగయ్యా? అందరికి తెలివితేటలు ఒకేలా ఉంటాయా? కొంచెం నువ్వు కూడా ఆలోచించు. పెద్ద మనసు చేసుకుని నన్ను కూడా లోపలికి పోనీయవయ్యా. అధీరునికి చాలా కోపం వస్తుంది. అధిక ప్రసంగి, నోరు మూసుకో. ఊరుకున్న కొద్ది చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. చూడండి అదీరా, నా స్నేహితుడిని క్షమించి తనని కిందికి దించండి. వాడేదో తెలిసి తెలియక మాట్లాడాడు. కొంచెం దయతుంచి వాడిని కిందికి దించండి. పెద్ద అయినా కిందికి దించవయ్యా, కళ్ళు తిరుగుతున్నాయి. ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే నీకు దండం పెడతానయ్యా స్వామి. నాకు ఈ బంగారం వద్దు, ఏమద్దు. నువ్వు నన్ను కిందికి దిస్తే ఇంటికి వెళ్ళిపోతా. దించవయ్యా స్వామి. ఓయ్ పెద్ద అయినా. అందుకే రా, మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా చూసుకోవాలి. నోరుంది కదా అని ఏది పడితే అది బాగుతావా? ఇప్పుడు బాగుందా? ఇక్కడ నుంచి విసిరేసానంటే ఆకాశంలో నక్షత్రం అయిపోతావు. జాగ్రత్త. నన్ను కిందికి దించవయ్యే స్వామి, నీకు ఒక దండం. పిల్లలు నుండి ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయ, వెనక ముందు చూసే మాట్లాడతానే స్వామి. కిందికి దించి కళ్ళు తిరుగుతున్నాయి. రాము మోకరిల్లి అధీరుడిని తన స్నేహితుడిని కిందికి దించమని వేడుకుంటాడు. అదీరా, నా స్నేహితుడు తెలిసి తెలియక మాట్లాడిన మాటలకు తనని క్షమించు. నిన్ను వేడుకుంటున్న తనని కిందకి దించు. దాంతో అధీరుడు కూడా శాంతించి తన స్నేహితుడిని వదిలేస్తాడు. నీ స్నేహితుడిని చూసి నిన్ను వదిలేస్తున్నా. లేదంటే ఈరోజు నిన్ను ఆకాశంలో ఒక నక్షత్రంలో మార్చేవాడిని. జాగ్రత్త. రాము స్నేహితుని వదిలేయడంతో రాము స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అధీరుడు మాయా బంగారు లోకాన్ని ద్వారాన్ని తెరుస్తాడు. అక్కడి నుంచి ఒక ప్రకాశవంతమైన వెలుగు బయటికి వస్తుంది. మర్రి చెట్టు కింద నుంచి ఒక మాయా గుహ, ఆ గుహలో నుంచి కళ్ళు చెదిరేలా వెలుతురు, ఆ గుహ ద్వారం నుంచి ప్రకాశవంతమైన వెలుతురు బంగారు వర్ణంలో బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది. అధీరుడు రాముతో ఇలా అంటాడు. చూడు రాము, ఒకటి గుర్తుపెట్టుకో. మాయ బంగారు లోకంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను ధిక్కరిస్తే అక్కడున్న దేవత నిన్ను శిక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయా బంగారు లోకంలో నుంచి బంగారాన్ని నీ వెంట తీసుకొచ్చుకో. చెప్పిన విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుని ముందుకు సాగు. నీకంతా విజయం కలుగుతుంది. రాము మాయా గుహలోకి వెళ్ళగానే బంగారంతో చేసిన ఇల్లు, బంగారంతో చెట్లు, అంతా బంగారంతో కూడుకున్నది కనిపిస్తూ ఉంటుంది. ఆహా, ఇంతటి అద్భుతాన్ని నేను చూస్తాననుకోలేదు. బంగారంతో ఇల్లు, బంగారం చెట్లు, చివరికి గడ్డి మొక్కలు కూడా బంగారమయమై ఉన్నాయి. ఇంతటి అద్భుతాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు. అలా బంగారు ప్రపంచాన్ని చూస్తూ బంగారు ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు. ఎటు చూసినా బంగారమే. ఆకాశం, చెట్లు అన్నీ బంగారంతో కూడుకొని ఉంటాయి. రాము ఎంతో ఆశ్చర్యానికి లోనవుతూ ముందుకు సాగుతూ ఉంటాడు. లోకంలోకి నేను వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇంత బంగారాన్ని నా జన్మలో చూస్తాననుకోలేదు. రాము ముందు బంగారు లోకం దేవత ప్రత్యక్షమవుతుంది. దేవత ముందు రాము మోకరిల్లి ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈ జన్మలో ఈ పుణ్యం చేసుకున్నాను, ఈ బంగారు ప్రపంచంలోకి వచ్చాను. దాంతోపాటు నీ దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది. చూడు కుమారా, నేను నిన్ను అడిగే ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పు.
అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేశావో నీ తల 2 ఒక్కలవుతుంది. ఈ బంగారు లోకం నుంచి ఎంత బంగారాన్ని నువ్వు తీసుకెళ్దామని అనుకుంటున్నావు? లేదు తల్లి, నాకు చిల్లి గవ్వ కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్లాలన్న ఉద్దేశం లేదు. ఒక మనిషికి ఉండాల్సిందేంటి? నీతి నిజాయి రాము చెప్పిన సమాధానాలకు దేవత సంతోషించి రాముతో ఇలా అంటుంది. నువ్వు నిజాయితీగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని నాకు తెలియజేశావు. నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు అబద్ధం చెప్పకుండా సరైన సమాధానాలు చెప్పావు. చాలామంది ఇక్కడున్న బంగారాన్ని తమ వెంట తీసుకెళ్ళడానికి వచ్చి శాపగ్రస్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఆ వారిలా కాదు, నువ్వు ప్రత్యేకం. అందుకోసమని నేను నీకు ఒక బహుమతినిస్తున్నా. ఇదిగో కుమారా, నేను నీకు ఈ మాయ కంకణాన్ని ఇస్తున్నాను. దీన్ని తీసుకో. దీని ద్వారా నీకు అంతా మంచి జరుగుతుంది. కానీ దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం ఎప్పుడూ వాడకూడదు. స్వార్థం కోసం వాడితే దీని యొక్క శక్తులన్నీ కోల్పోతుంది. ఇది తిరిగి మళ్ళీ బంగారు ప్రపంచంలోకి వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని మాయ కంకణాన్ని ఉపయోగించు, నీకంతా మంచి జరుగుతుంది. తీసుకో కుమారా అని చెప్పి ఆ బంగారు ప్రపంచం దేవత మాయ కంకణాన్ని రాముకి ఈ కంకణాన్ని నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించావు. నేను నీకు కృతజ్ఞుణ్ణి. నువ్వు చెప్పిన విధంగానే ఈ కంకణాన్ని నలుగురి ప్రయోజనం కోసమే వాడతాను. నా స్వార్థం కోసం దీన్ని ఎప్పుడు వాడను. రాము బంగారు లోకం దేవత ఇచ్చిన కంకణాన్ని తీసుకొని రాము తనకు లభించిన కంకణంతో ఏం చేశాడు? కంకణం లభించాక స్వార్థపరుడయ్యాడా లేదా అదే నిజాయితీతో ఉన్నాడా? తర్వాతి భాగంలో చూద్దాం. తర్వాతి భాగం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.